మహిళలు, పిల్లలు, వికలాంగులు మరియు వృద్ధుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తూ పలు కీలక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు సంక్షేమంగా చేరేలా అధికారులు బాధ్యతంగా పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ శాసనసభ మహిళలు, పిల్లలు, వికలాంగులు, వృద్ధుల సంక్షేమ కమిటీ చైర్మన్ గౌరి చరితారెడ్డి పేర్కొన్నారు. జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరంలో జిల్లాలో మహిళలు, పిల్లలు, వికలాంగులు, వృద్ధుల సంక్షేమంపై అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల పురోగతిపై శాసనసభ డిప్యూటీ సెక్రటరీ ఆర్ వనితారాణి, జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ కమిటీ సభ్యులతో కలిసి చైర్మన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఉమెన్ అండ్ చైల్డ్ డిజేబుల్డ్ ఓల్డ్ ఏజ్ ట్రాన్స్జెండర్ కమిటీ తరఫున మేము మొట్టమొదటిసారిగా తిరుపతి నగరానికి రావడం జరిగింది. ఎంతో సంతోషము. కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాము. ఈ సమావేశానికి ఎమ్మెల్యేస్ కమిటీలో ఉన్న మెంబర్స్ అంతా గల్లా మాధవి గారు అయితేనేమి, అలాగే లోకం నాగమాధవి గారు ఎమ్మెల్యే గారు, గ్రీష్మ గారు ఎమ్మెల్సీ గారు, అలాగే మన విజయశ్రీ గారు ఎమ్మెల్యే గారు, సింధూరారెడ్డి గారు ఎమ్మెల్యే గారు, అలాగే సత్యప్రభ గారు ఎమ్మెల్యే గారు, అలాగే మధుసూదన్ గారు ఎమ్మెల్సీ గారు అందరూ ఇక్కడికి విజిట్ చేయడం జరిగింది. తిరుపతి ఎంతో పుణ్యక్షేత్రము, అలాగే కూడా ఆధ్యాత్మిక కేంద్రమైన ఈరోజు మొట్టమొదటి మా కమిటీ ఫామ్ అయిన తర్వాత ఫస్ట్ మీటింగ్ తిరుపతిలో ఆనవాయితీగా పెట్టాలన్న ఉద్దేశంతో ఇక్కడికి ఏర్పాటు చేసుకున్నాము. ఇక్కడ ఈ మీటింగ్ ఈ తిరుపతి జిల్లాలో ఏమేమి ఈ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ తరఫున ఏమేమి స్కీమ్స్ రన్ అవుతూ ఉన్నాయి, ఎలా జరుగుతూ ఉన్నాయి అనే దానిపై మేము 2 hours సుదీర్ఘంగా 2.5 hours అంతా రివ్యూ చేసుకోవడం జరిగింది. ఈ రివ్యూలో మాకు ఎన్నో విషయాలు తెలిసి వచ్చాయి. తిరుపతిలో చాలా మంచిగా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో చాలా మంచి ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయి. అన్నీ చాలా ఇంప్లిమెంట్ అవుతూ ఉన్నాయి. మేము కూడా మా నియోజకవర్గాల్లో అలాగే మా జిల్లాలో కూడా వీటిని ఇంప్లిమెంట్ చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఏవైతే సమస్యలు మా దృష్టికి వచ్చినాయో ఆ సమస్యలను కూడా మా కమిటీ తరఫున ప్రభుత్వానికి తీసుకెళ్ళి వాటి సమస్యలను పరిష్కారం అయ్యేలాగా నివేదికలు కూడా అందజేయడం జరుగుతుంది. తప్పకుండా ఇక్కడ చాలా ఏవైతే అంటే ఈ చిల్డ్రన్స్కి సంబంధించి, మహిళలకు సంబంధించి, ఏదైతే ఓల్డ్ ఏజ్కి సంబంధించి ఇలాగా CSR ఫండ్స్ తోటి, అలాగే ఇక్కడ మన మైనింగ్ ఫండ్స్ తోటి ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. చాలా సంతోషము. గతంలో లాగా కాకుండా ఇప్పుడు ఎంతో డెవలప్మెంట్ అయింది. అంతేకాకుండా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మహిళలకైతేనేమి, అలాగే చిన్నారులకైతేనేమి, అలాగే ఓల్డ్ ఏజ్ వాళ్ళకు ఎన్నో కార్యక్రమాలు తీసుకొని రావడం జరుగుతుంది. అవి ఎలాగా ఇంప్లిమెంట్ అవుతూ ఉన్నాయి, ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఈ ప్రభుత్వ ఫలాలు చైల్డ్ వెల్ఫేర్ డిసేబుల్ మీటింగ్ ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషదాయకం. ఈ కమిటీ మీటింగ్కి అధ్యక్షత వహించిన గౌరవ కలెక్టర్ గారికి, అలాగే నా సహచర శాసనసభ్యులకు అందరికీ, కమిటీ మెంబర్స్కి, అలాగే అసెంబ్లీ స్టాఫ్కి, ఇక్కడ విచ్చేసిన వివిధ ICDS PD గారికి, వివిధ శాఖల అధికారులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉంది. మొట్టమొదటి మీటింగ్ ఇక్కడ ఏర్పాటు చేసుకోవడము, ఆనవాయితీగా తిరుపతిలోనే ఫస్ట్ మీటింగ్ పెట్టాలి అని కమిటీ నిర్ణయించినప్పుడు ఇక్కడికి రావడం జరిగింది. చేసుకున్నాము. ఇక్కడ అన్ని శాఖలకు సంబంధించిన అన్ని రివ్యూ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మన కలెక్టర్ గారు, డాక్టర్, తను IAS ఎంత తిరుపతి జిల్లాలో ఏవేవి ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు, తను ఎంత స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్తున్నారు. అసలు హాస్టల్స్ అయితేనేమి, పిల్లలకు సంబంధించిన ఎడ్యుకేషన్కి సంబంధించి చాలా విషయాలు మేము ఇక్కడ తెలుసుకున్నాము. చాలా మంచిగా వీటిని స్ఫూర్తిగా తీసుకొని మా జిల్లాలో కూడా, మా అందరి జిల్లాలో, మా ఎమ్మెల్యేస్ అందరి జిల్లాలో కూడా వాళ్ళ నియోజకవర్గాల్లో కూడా ఇంప్లిమెంట్ అయ్యేటట్లుగా చూస్తాం. ఇక మీ సమస్యలు కూడా ఇందాకే డైట్కి సంబంధించిన సమస్య కూడా మా దృష్టికి తీసుకొని వచ్చింది. ఏవైతే మీరు ఇప్పుడు మా దృష్టికి తీసుకొచ్చినారో వాటన్నిటినీ మేము మా కమిటీ తరఫున గవర్నమెంట్కి తీసుకెళ్ళి గవర్నమెంట్ ద్వారా సమస్యలు పరిష్కారం అయ్యేటట్లు మా వంతు మేము కృషి చేస్తాం. ముందు కూడా
ఇలాగే అందరి అంటే మనకి ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఉమెన్స్ కోసం అయితేనేమి, అలాగే మన చిల్డ్రన్స్ కోసం అయితేనేమి, అలా దివ్యాంగుల కోసం అయితేనేమి ఎన్నో కార్యక్రమాలు, ఓల్డ్ ఏజ్ వాళ్ళ కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తా ఉన్నాయి. అక్కడున్న ఈ ఇబ్బందులను కూడా మనము కమిటీ దృష్టికి తీసుకెళ్తే వాటిని కూడా పరిష్కారం కోసం మనం అందరం కృషి చేస్తాం. ఇప్పుడు ఈ ఏవైతే మనకి ఈ ప్రభుత్వము ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఎన్నో కార్యక్రమాలు మహిళలకైతే మనకి ఉచిత బస్సు అయితేనేమి, దీపం 2 పథకం ద్వారా అంటే వాళ్ళకు ఆర్థికంగా ముందుకు తీసుకెళ్ళడానికి, వాళ్ళకు పొదుపు చేసుకోవడానికి, అలాగే వాళ్ళ ఆరోగ్యం పైన కూడా ఎంతో కాన్సన్ట్రేషన్ పెట్టి ఈ పథకాలు తీసుకెళ్తా ఉంది. అంతేకాకుండా పెన్షన్స్ కూడా ఈ రోజు మన దేశంలో ఎన్నో రాష్ట్రాల్లో ఇంత పెద్ద ఎత్తున పెన్షన్స్ ఇచ్చే కార్యక్రమం ఏ రాష్ట్రంలో కూడా లేదు, ఒక్క మన ఏపీలో మాత్రమే ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున ఇవి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మనం ప్రభుత్వ ఫలాలు అందరికీ అందజేయాలి, మన రాష్ట్రం బాగుండాలి అనే ఉద్దేశంతోనే మన గౌరవ ముఖ్యమంత్రి గారు అహర్నిశలు కృషి చేస్తున్నారు. మన ప్రధానమంత్రి గారి నేతృత్వంలో ఆయన గారి ఎన్డీఏ ప్రభుత్వం 3 పార్టీలు మన కూటమి ప్రభుత్వం ఎంతో ముందుకు తీసుకెళ్తాము.